హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మనం లోపలికి వెళ్తే మనమైతే అరకుని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. అరకు ఎంట్రన్స్లో ఉన్నాం మనమైతే. సో ఇప్పుడు అలా అరకులోకి వెళ్ళి అరకు మొత్తం చూసేద్దాం. అండ్ అరకులో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఆ డెవలప్మెంట్స్ అన్ని కూడా చూద్దాం. ఇంకా అరకు ఎలా ఉంటుందో అండ్ ఎలా మారిందో మీరు చూడండి. సో ఎవరైనా పాతగా అప్పట్లో వచ్చి అండ్ ఇప్పుడు వచ్చారంటే ఖచ్చితంగా చాలా చాలా మారిపోయింది అనమాట. సో మొత్తాన్ని చూసేద్దాం, మీకు చూపిస్తాను. సో లెట్స్ గో టు అబీబీ, కమ్ టు అరకు. ఫ్రెండ్స్, మనమైతే అరకు ఎంట్రన్స్ ఉన్నాం అనమాట. ఈ రోడ్ వచ్చేసి వైజాగ్ నుంచి అరకు వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్ అనమాట. అయితే మనం ఈరోజు అరకు వ్యాలీ నుంచి అరకు ఊరు వరకు వెళ్ళిపోతున్నాం అనమాట. మీరు చూసుకోవచ్చు, అక్కడ బోర్డు ఉంది వెల్కమ్ టు అరకు అని చెప్పేసి. కానీ ఇంకా బోర్డు రెడీ అవ్వలేదు, అందుకని చెప్పేసి మనమే రాస్తాం. సో మనకి ఇలాంటి బ్రిడ్జ్ తగిలిందంటే ఖచ్చితంగా మనం అరకు ఎంటర్ అయిపోయినట్టే. కానీ మన కోసం కొత్తగా హైవే వేస్తున్నారనమాట. ఆల్రెడీ మనకు తెలిసిందే కదా 516 వర్క్స్ జరుగుతుందని చెప్పేసి అరకులోని. ఆ వర్క్స్ కూడా మీకు చూపిస్తాను. కానీ ఈరోజు మీకు ఫస్ట్ అరకు ఊరిని చూపిస్తాను అనమాట. మన ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్ కనబడుతుంది. ఈ రైట్ సైడ్లో అరకు బోర్డుకి ముందు లెఫ్ట్ సైడ్లో కూడా ఒక కాలేజ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ రిసార్ట్స్, తర్వాత హోటల్స్ అన్నీ కూడా చూడొచ్చు అనమాట. మనకి ఎంట్రన్స్లోనే తగిలేది ఏంటంటే హరిత రిసార్ట్స్ రైట్ సైడ్లో ఉంటాయి. అయితే దీనికన్నా ముందు ఇంకా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. అందులో ఒక రిసార్ట్లో నేను చూశాను, చాలా బాగుంది రిసార్ట్ అయితే. నేచర్స్ నెస్ట్ అని చెప్పేసి అది నేనైతే వ్లాగ్ చేశాను అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఆ రిసార్ట్ ఎలా ఉందో, ఇంకా ప్రైసెస్ కూడా మీకు చూపిస్తాను. ఆ రిసార్ట్ అయితే చాలా బాగుంది, చూస్తారనుకుంటున్నాను. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో ఒక 2 హోటల్స్ ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే ఒక పెట్రోల్ బంక్ ఉందన్నమాట. ఇక్కడైతే బీస్క్యూర్ హోటల్ ఉంది. రైట్ సైడ్లో మనకి ఇండియన్ ఆయిల్ ఉందన్నమాట. ఇండియన్ ఆయిల్లోకి వెళ్ళామంటే పెట్రోల్ రేట్ వచ్చేసి 120 రూపాయలు. ఎందుకంటే అక్కడ ఓన్లీ పవర్ పెట్రోల్ ఉందన్నమాట. అందుకే మనం హెచ్పి పెట్రోల్ బంక్ వెళ్తున్నాం అనమాట. అక్కడ పెట్రోల్ రేట్ చూడాలి ఎలా ఉంటుందో. సో వెళ్ళాక చూద్దాం. కానీ ఇక్కడ ఎంత రేట్ అంటే అంత రేట్ పెట్టుకుంటున్నారనమాట. మరి ఎందుకో తెలీదు, ఎందుకు అని మాత్రం అడగరు. సో ఖచ్చితంగా కొనుక్కొని వెళ్ళిపోతారంట. అందుకని చెప్పేసి ఇక్కడ రేట్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 121 రూపీస్ ఉంది మేము చూసిన తర్వాత. అదే నేను ముందు రోజు చూసినప్పుడు అయితే మన వైజాగ్లో 119 రూపాయలు ఉంది. సో పెట్రోల్ రేట్ల ధర 2 రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఏమో రేట్లు పెరిగాయేమో మరి ఒక రోజుకి. ఇక మనం అయితే పెట్రోల్ ఫిల్ చేసుకున్నాం. పెట్రోల్ ఫిల్ చేసుకుని అలా అరకులోకి వెళ్తున్నాం అనమాట. మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకు విషయం తెలుస్తుంది. ఏంటంటే ఇంతకుముందు సింగిల్ లేన్ ఉండేది, ఇప్పుడు డబుల్ లేన్ అయిందనమాట. మిడిల్లో మనకి డివైడర్ వచ్చి స్ట్రీట్ లైట్స్ వచ్చాయన్నమాట. చూసారు కదా, చాలా బాగుంది. సో తొందరగా ఇంకా బాగా డెవలప్ అవుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో మనకి రాయల్ దర్బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పి నేను అనమాట. ఇంకా మనం చూసుకోవచ్చు, ఇవి ఇంతకుముందు ఉన్న షాప్సే అనమాట అన్నీ కూడా. ఇంకా మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అన్నపూర్ణ రెస్టారెంట్ ఉందన్నమాట. ఆ రెస్టారెంట్ నా చిన్నప్పటి నుంచి ఉంది. నేను నా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడే తిన్నాను, ఇప్పుడైనా కూడా అక్కడే తిన్నాను అనమాట. కానీ టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. కుదిరితే విజిట్ చేయండి. మీరు కానీ టేస్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకా ఏమి ఉంటాయి అరకులో. ఈ రోడ్డు మాత్రం చాలా బాగా యాక్షన్ చేశారు. రోడ్ కూడా చాలా బాగుంది, అరకులో ఉండే రోడ్డు మాత్రం. ఇంకా మనకి అరకులోని చాలా హోటల్స్ ఉన్నాయి. తర్వాత మనకి హరిత రిసార్ట్స్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే హరిత రిసార్ట్స్కి వెళ్తాం. ఇదిగోండి, ఈ లెఫ్ట్కి వెళ్ళామంటే హరిత రిసార్ట్స్కి వెళ్తాం అనమాట. లోపల ఇంకొక హరిత రిసార్ట్స్ ఉంటాయి. ఇంకా మనకి ట్రైబల్ మ్యూజియం కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా మనకి ఈ చుట్టుపక్కల కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. నేను హోటల్స్ అనేవి కవర్ చేయలేదు, వాటి కోసం సపరేట్గా ఒక వ్లాగ్ అయితే చేస్తాను, మీకు అది చూపిస్తాను అనమాట. ఇంకా చూసుకోవచ్చు, ఇదిగోండి ట్రైబల్ మ్యూజియం అనమాట. ఈ మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ ఏవో వర్క్స్ జరుగుతున్నాయంట. సో అందుకని చెప్పేసి నేను అది కవర్ చేయలేదు, కానీ తొందరలో అది కూడా కవర్ చేసి చూపిస్తాను. ఇంకా మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి కొన్ని విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్కి వెళ్తే ఇంకా బాగుంటుంది. అక్కడ నుంచి అరకు వ్యూ కనబడుతుంది అనమాట. ఆ విలేజెస్ కూడా నేను తొందరలోనే కవర్ చేస్తాను, అవి కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే 2 ఊర్లకు వెళ్తాం, చొంపి, పప్పడవలస అని చెప్పేసి. ఆ ఊర్లు చాలా బాగుంటాయి. ఇంకా అట్లా అనుకుని ఇంకా చాలా ఊర్లు ఉంటాయి అనమాట. అవన్నీ కూడా గ్రామాలు అనమాట. మనం లెఫ్ట్కి వెళ్ళి అలా జంక్షన్ వస్తుంది, టీ జంక్షన్. అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే మనకి చర్చ్ ఉంటుంది కదా, ఫేమస్ చర్చ్ అరకు వెళ్ళే రోడ్లో, అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. అది షార్ట్ కట్లో ఉంటుంది. ఇంకా మనకైతే డబల్ లోడ్ ఎండ్ అయింది, ఎందుకంటే ముందున బ్రిడ్జ్ ఉంది కాబట్టి. మళ్ళీ బ్రిడ్జ్ దాటిన తర్వాత డబల్ లోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కదా, లైట్గా మంచు పడుతుంది అనమాట.
నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఇక్కడైతే మనకి అమ్మ రిసార్ట్స్ ఉంటాయి. ఈ రిసార్ట్స్ కూడా చాలా బాగుంటాయి. కుదిరితే మీరు అరకు వెళ్ళినప్పుడు దీన్ని ఒక చాయిస్గా తీసుకోండి. మనకు అక్కడే అరకు వ్యాలీ అనే బోర్డు ఉంటుందన్నమాట. ఇంకా మనం బ్రిడ్జ్ దాటుతున్నాం. మనకైతే కొత్త వర్క్స్ అవుతున్నాయి కదా, రోడ్ వర్క్స్. అవి మనకి అరకు ఊర్లోంచి రావట్లేదు, అరకు అవుట్ సైడ్ నుంచి వస్తున్నాయి అనమాట. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చాలా బాగా రోడ్ వేస్తున్నారు. ఇంకా మనకి బ్రిడ్జ్ వర్క్స్ కూడా అవుతున్నాయి అనమాట. అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా కొత్త రైల్వే ట్రాక్ కూడా రాబోతుంది అనమాట అరకుకి. అది కూడా నేను చూపిస్తాను. ఆ వర్క్ కూడా చూపిస్తాను అనమాట. ఇంకా మనం లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు హోటల్స్ ఇంకా రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనకి హిల్లీ అండ్ వ్యాలీ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. ఇదే రిసార్ట్. దీని పక్కనే ఇంకొక రిసార్ట్ ఉంది, సౌగంధి రెసిడెన్సీ అని చెప్పేసి ఉందన్నమాట. ఇంకా అక్కడ చూసుకుంటే మనకి ఇంకొక రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ పేరు వచ్చేసి ఆరాధ్య రెస్టారెంట్ అండ్ హోటల్ అనమాట. తర్వాత దాని ముందు ఇంకొక హోటల్ అయితే ఉందన్నమాట, వెలంగిని కంఫర్ట్స్ అనమాట. దాని తర్వాతే మనకి జ్యోతి థియేటర్ ఉంటుంది. అక్కడ RRR సినిమా ఆడుతుంది అనమాట. RRR మూవీ చూశాను, చాలా బాగుంది. ఇంకా మనం చూసుకోవచ్చు మనకు ముందు జంక్షన్ వస్తుంది అనమాట. అదే బెడ్డగూడ జంక్షన్ అంటారు, లేదా వసుంధర జంక్షన్ అంటారు అనమాట. ఇక్కడ నుంచి మనం పద్మాపురం గార్డెన్స్కి వెళ్ళొచ్చు, రణజిర వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళామంటే మనం పద్మాపురం గార్డెన్స్కి ఇంకా రణజిరలో వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు అనమాట. ఆ వ్లాగ్ అయితే నేను చేశాను, మీకు అది కూడా చూపిస్తాను తొందరలోనే. ఇంకా మనకి ఆ జంక్షన్ ఆపోజిట్లోనే వసుంధర హోటల్స్ ఉంటాయి అనమాట. అవి కూడా నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ నేను ఇప్పుడు టేస్ట్ చేయలేదు. అందుకని చెప్పేసి ఎలా ఉందని చెప్పలేకపోతున్నాను. ఇలా ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్ కూడా కొన్ని హోటల్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా వసుంధర హోటల్సే, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినాం అనమాట. ఇది అరకు వీవ్, చాలా బాగుంది కదా. ఈ లెఫ్ట్ సైడ్లో చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ తాలూకా చెట్లు అనమాట, అవి చాలా బాగుంటాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడ చర్చ్ ఉందన్నమాట. చర్చ్ ఉందని చెప్పే కదా, ఆ చర్చ్. ఇది దాటిన తర్వాత మనకి నిర్మలా కాన్వెంట్ అని చెప్పేసి ఒక కాన్వెంట్ ఉందన్నమాట. నిర్మలా కాన్వెంట్ అని చెప్పేసి ఒక మూవీ కూడా ఉంది. అది నేను రీసెంట్గానే చూసాను అనమాట. అంటే మూవీ చూడలేదు, మూవీ నేమ్ చూశాను. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎండపల్లి వలస అని ఊరు వస్తుంది. ఆ ఊరు వచ్చిందంటే రైల్వే స్టేషన్ వచ్చినట్టు అనమాట. అందరూ ఈ ఊరిని రైల్వే స్టేషన్ ఊరు అంటారు ఎక్కువగా, ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి. కానీ ఈ ఊరి పేరు వచ్చేసి ఎండపల్లి వలస అనమాట. ఈ ఊరు దాటిన తర్వాత మనకి అరకు విలేజ్ వస్తుంది అనమాట. ఈరోజు అంటే నేను వెళ్ళిన రోజు యాక్చువల్గా అరకులో సంత జరుగుతుంది. సంత అని తెలిసిందే కదండి, బజార్ అనమాట. అన్నీ అందరూ తీసుకొచ్చి ఒకేసారి సేల్ చేస్తుంటారనమాట. మనకి అన్నీ కూడా దొరుకుతాయి అక్కడైతే, చాలా చీప్గా దొరుకుతాయి. కానీ మనం కొంచెం బార్గెన్ చేయాలి, లేకపోతే మాత్రం మనకు వాసిపోద్ది రేటు. సో చూసుకొని కొనుక్కుంటే చాలా తక్కువ దొరుకుతాయి అక్కడైతే. ఇంకా మీరు బోర్డు చూసారు కదా, మనకైతే అక్కడ నుంచి మనం రణజిర వాటర్ ఫాల్స్ కదని చెప్పేసి, యాక్చువల్గా మనం ముందు జంక్షన్ చూసాం కదా, బెడ్డగూడ జంక్షన్ చెప్పే కదా, అక్కడ నుంచి మనం వెళ్తేనే రణజిర వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మన వైజాగ్లో ఉండే వేడి అరకులో లేదు, చాలా కూల్గా ఉంది అక్కడైతే. ఇక్కడ మనం చెమటలు పట్టేస్తాయి, కానీ అక్కడ చెమటలే పట్టవు, అంత కూల్గా ఉంటుంది. ఎండ ఉంటుంది కానీ మనం చెమటలు పట్టాం అనమాట, అంత బాగుంటుంది. ఇంకా మనమైతే ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో మనకి అరకు అనే పెద్ద పెద్ద అక్షరాలతో తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఉందన్నమాట. ఇదే అరకు రైల్వే స్టేషన్, చాలా బాగుంది కదా. లోపలికి వెళ్ళి కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం ఉన్నాడు ఖచ్చితంగా కవర్ చేస్తాను అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్తే అరకు విలేజ్ వస్తుంది. విలేజ్ కూడా చాలా బాగుంటుంది. చెప్పే కదా సంత అవుతుందని చెప్పేసి, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా మనకైతే ఈ ఏరియాలో టెంపుల్స్ ఉంటాయి కొన్ని. రైట్ సైడ్లో ఇంకో టెంపుల్ ఉందన్నమాట, చూడడానికి చాలా బాగుంది కదా చూడటానికి. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఒక చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు అయితే మాత్రం చాలా డిఫరెంట్గా కనబడుతుంది నాకైతే, మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా రైల్వే క్వార్టర్స్ అనమాట, లెఫ్ట్ సైడ్లో ఉండేవి. చూసారా చెట్టు చాలా బాగుంది కదా, డిఫరెంట్ ఫ్లవర్స్తో. ఆ ఫ్లవర్స్ అలా రాలుతూ ఉంటాయి, రాలినట్టు ఫోటో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం చూసుకోవచ్చు ఇదంతా అరకు మెయిన్ రోడ్ అనమాట. మనకి హైవే అవుతుందని చెప్పే కదా, ఆ హైవే కొంచెం ముందుకు వెళ్తే అరకు విలేజ్ దాటక ముందు మనకి వస్తుంది అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. హైవే వర్క్స్ అయితే అక్కడ చాలా అవుతున్నాయి. మరి అరకు విలేజ్లోంచి హైవే వెళ్తుందో లేకపోతే ఆ ఊరి పక్క నుంచి వెళ్తుందో నాకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఎందుకంటే అక్కడ రోడ్ వర్క్ ఏం జరగట్లేదు అనమాట. అందుకని చెప్పేసి మీకు క్లియర్గా చెప్పలేకపోతున్నాను. ఇంకా ఈ రైట్ సైడ్లో మనకి కెనరా బ్యాంక్ ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో బ్రిడ్జ్ కనబడుతుంది, చాలా బాగుంటుంది. ఈ షాట్ కూడా చాలా మూవీస్లో మనం చూసే ఉంటాం. ఎలా అంటే లైక్ చేస్ సీన్ కానివ్వండి, లేకపోతే మామూలుగా రైడ్ వీవ్స్ చూపిస్తారు కదా, ఆ విధమైన షార్ట్ కానీ ఉంటుందన్నమాట. ఈ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగాయి. అరకులో షూటింగ్ జరిగిన ప్లేస్ అంటే ఉండదు, చాలా ప్లేస్ని చాలా బాగా వాడుకుంటారు వాడేవాళ్ళు.
ఇంకా మన ఇక్కడ నుంచి బ్యాక్ వ్యూ చూస్తే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. సో మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందో చూడండి. చూసారా ఎలా ఉందో, సన్ తర్వాత లైట్గా ఫాగీగా ఉంది, చాలా బాగుంది కదా. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే కొండలు ఉన్నాయి, ఆ కొండలు అయితే చాలా బాగున్నాయి. అక్కడ కూడా దగ్గరలో లైట్గా ఫాగ్ ఉందన్నమాట. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ ఎండాకాలం వస్తుంది ఏప్రిల్ అంటే, అయినా కూడా అక్కడ ఫాగీగా ఉంది. అంటే అర్థం చేసుకోండి ఎంత కూల్గా ఉంటుంది అక్కడ. మేము వెళ్ళిన రోజు అయితే నాకు చలేసింది వెళ్తున్నప్పుడు. లైట్గా చిన్న చిన్న పింపుల్స్లో వచ్చాయన్నమాట చేతి మీద, ఆ విధంగా ఉంది. ఇంకా ఈ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది, నాకు చాలా నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. ఈ వ్యూ అయితే సన్ను, ఆ కొండలు, ఆ ఫాగ్, ఆ రోడ్డు బాగుంది కదా, నాకు మాత్రం తెగ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మనం లేట్ చేయకుండా ముందుకు చూద్దాం. ముందున్న చూస్తే మనకైతే లెఫ్ట్ సైడ్లో ఆ రోడ్డు జరుగుతున్నాయి కదా, దాని తాలూకా క్రషర్ అనుకుంటుంది. అదే మనకి ఏంటండి అది ఆర్ఎంసీ తయారు చేస్తారు కదా, రెడీ మిక్స్ కాంక్రీట్, ఆ ప్లాంట్ అనుకుంటా. ఇంకా మనం లెఫ్ట్ సైడ్లో చూసుకొని మనకు రోడ్ కనబడుతుంది అనమాట. అదిగోండి అక్కడ నుంచి రోడ్ అయితే వేస్తున్నారు. అదే మన స్టేట్ హైవే 516E అనుకుంటా. ఆ హైవే వర్క్స్ అయితే అలా జరుగుతున్నాయి అనమాట. ఆ హైవే వర్క్స్ ఎలా జరిగాయని చెప్పేసి ఒక బ్లాగ్ చేస్తాను, ఆ బ్లాగ్ కూడా మీకు చూపిస్తాను. మొత్తం అవుట్ సైడ్ నుంచి రోడ్ వచ్చింది కదా, ఆ రోడ్ అంతా కూడా బ్లాగ్ చేశాను. సో ఆ బ్లాగ్ అంతా కూడా మీకు చూపిస్తాను, మరి చూస్తారనుకుంటున్నాను. ఇంకా మనం చూసుకుంటే అరకు ఊర్లోకి వచ్చినట్టు ఉన్నాం అనమాట. కొంచెం ముందుకెళ్తే మనకి అరకు బోర్డు కనబడుతుంది, మీకు చూపిస్తాను. సో మీకే అర్థం అవ్వాలి, అరకు వ్యాలీ వేరే, అరకు ఊరు వేరే. అంటే అరకు విలేజ్ ఉంటుంది, అరకు వ్యాలీ అంటే అది మెయిన్ అనమాట, ఎక్కువ రిసార్ట్స్ అన్నీ ఉంటాయి. అరకు జస్ట్ విలేజ్ టైప్ అనమాట. ఇదిగోండి అరకు బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ హోటల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇది విలేజ్ అనమాట, చాలా బాగుంటుంది విలేజ్ అయితే. ఇంకా ఈరోజు ఇక్కడ సంతోషం చెప్పే కాబట్టి రోడ్ అయితే చాలా చాలా బిజీగా ఉంటుంది, సో జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కార్ డ్రైవ్ చేసేవాళ్ళు, బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే యాక్సిడెంట్ అనేవి చాలా అవుతున్నాయి. ఇంకా ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు చూస్తారు కదా వెనిలా టిఫిన్స్ అని చెప్పేసి, ఆ హోటల్లో టిఫిన్ చేయండి, చాలా చాలా బాగుంది టిఫిన్ అయితే. ఇడ్లీ చాలా మెత్తగా ఉంది, దోశ చాలా బాగుంది, చట్నీలు కూడా చాలా బాగున్నాయి. ఇంతకుముందు మనం ట్రిప్కి వెళ్ళి అక్కడే తిన్నాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అక్కడే టిఫిన్ తిన్నాను, చాలా చాలా బాగుంది. కుదిరితే మీరు ట్రై చేయండి, ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, బిజీగా ఉంటుంది. ఇంకా టిఫిన్ అయితే 7:30కి ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా మనం అరకు ఊర్లోకి వచ్చాం. అరకు ఊర్లోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇక్కడ సంత అవుతుంది కాబట్టి రోడ్లంతా కూడా బిజీగా ఉన్నాయి. చూసారు కదా, మేము వెళ్ళింది కొంచెం ఎర్లీ మార్నింగ్ అనమాట, 7 o'clock ఆ టైంకి వెళ్ళాం. సో అలా వెళ్ళటం వల్ల ఏంటంటే మనకి మొత్తం రష్గా ఉంది అంతా కూడా. ఇంకొంచెం లేట్గా వచ్చామంటే ఇదంతా ఖాళీ ఉండదు, చాలా చాలా బిజీగా ఉంటుంది. ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో మొత్తం జనాలు ఉన్నారు. లైక్ మన చీపుర్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, చాలా ఉన్నాయి అక్కడ. సో అవన్నీ కూడా మనకు తక్కువ రేటు దొరుకుతాయి, ఇంకా ఆకుకూరలు కూడా దొరుకుతాయి. మనకి మెయిన్ ఏంటంటే మన వైజాగ్ దొరకలేనివి అక్కడ దొరుకుతాయి. అంటే లైక్ చీపుర్లు కానివ్వండి, ఇవి అంటారు కదా కొండ చీపుర్లు అని చెప్పేసి, బయట వచ్చే చీపుర్లు, తర్వాత కొన్ని పిక్కలు చాలా ఉంటాయి. అంటే అరకు దగ్గర పండే ఉంటాయి కదా, కూల్ ప్లేసెస్లో పండేవి, అవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనకి తక్కువ ప్రైస్కి వస్తాయి వైజాగ్ ప్రైస్ కన్నా. మీరు ఎప్పుడైనా అరకు వెళ్తే, మీరు వెళ్ళిన రోజుల్లో ఫ్రైడే ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి, సంత జరుగుతుంది. మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు వెళ్తారనుకుంటున్నాను. ఒకవేళ మీరు వెళ్ళినట్టయితే ఒక కామెంట్ చేయండి, వెళ్ళకపోతే వెళ్తారు లేదో కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా, కామెంట్ అలా అడిగాను. ఇంకా ఇంకో చిన్న విషయం అండి, మీకు చెప్పే కదా ఆల్రెడీ, వెహికల్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అరకులో చిన్నపిల్లలు చాలా ఆడుకుంటుంటారనమాట, వాళ్ళు చాలా డేరింగ్ డాషింగ్గా ఉంటారు, నడుచుకుంటూ వచ్చేస్తారు రోడ్డు అడ్డంగా. సో కొంచెం స్లోగా వెళ్ళండి. ఈ ఊర్లోనే కాదు ఎక్కడైనా కూడా చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు తెలియక రోడ్డు మీదకి వస్తూ ఉంటారు. సో దానివల్ల యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ప్లీజ్ మీరు కొంచెం కేర్ తీసుకుని స్లోగా వెళ్తారనుకుంటున్నాను. మీరు బయటన వెళ్ళినా ప్రాబ్లం లేదు, కానీ ఈ ఊరిలో మాత్రం చాలా స్లోగా వెళ్ళండి. ఇంకా మనం చూసుకోవచ్చు మ్యాక్సిమం మనం అరకు ఊరిని దాటుతున్నాం అనమాట. సో దాటిపోతే మనకి కొత్తగా రోడ్ వేస్తున్నారు కదా, రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ అవుతున్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అంటే మొత్తం చూపించాను, ఎంట్రన్స్ చూపిస్తాను, అవి మీకు తొందరలోనే చూపిస్తాను. ఎప్పుడనేది కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను అనమాట. ఈరోజైతే నేను ఈ ఊరు దాటిన తర్వాత వ్లాగ్ అనేది ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే 15 minutes అయిపోయింది. ఇంకా ల్యాగ్ చేశాను అనుకోండి మీకు బోర్ కొడుతుంది, అందుకని చెప్పేసి మనం ఈ ఊరు దాటిన తర్వాత వ్లాగ్ అనేది ఎండ్ చేస్తాం అనమాట. మీకు ఆల్రెడీ చూపించా కదా అంజోర్ ట్రీస్ అని చెప్పేసి, ఆ ట్రీస్ ఎక్కడ కూడా చూపిస్తాను, ఎలా వెళ్ళాలో కూడా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను అనమాట. సో మనమైతే ఊరు దాటిపోతున్నాం. సో చూసారు కదా సంత అలా అవుతుంది ఇక్కడంతా కూడా.
ఇంకా మీకు కూడా అరకు వ్యాలీ నుంచి అరకు దాకా తీసుకొచ్చాను. సో మీరు కూడా ట్రావెల్ చేస్తారని నేను అనుకుంటున్నాను నాతో పాటు. సో నా బ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇక నేనైతే బ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాను. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి మంచి బ్లాగ్స్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.